బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేసీఆర్ హరీష్ రావుకు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. అక్టోబర్ 7 వరకు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. వెకేషన్ తర్వాత వాదనలు వింటామన్న కోర్టు తెలిపింది. తదుపరి విచారణ అక్టోబర్ 7కు వాయిదా వేసింది. కేసీఆర్ హరీష్ రావుకు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. అక్టోబర్ 7 వరకు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. వెకేషన్ తర్వాత వాదనలు వింటామని కోర్టు తెలిపింది. తదుపరి విచారణ అక్టోబర్ 7కు వాయిదా వేసింది. కేసీఆర్ హరీష్ రావుకు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. అక్టోబర్ 7 వరకు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. వెకేషన్ తర్వాత వాదనలు వింటామని కోర్టు తెలిపింది. తదుపరి విచారణ అక్టోబర్ 7కు వాయిదా వేసింది. కేసీఆర్ హరీష్ రావుకు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. అక్టోబర్ 7 వరకు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. వెకేషన్ తర్వాత వాదనలు వింటామని కోర్టు తెలిపింది. తదుపరి విచారణ అక్టోబర్ 7కు వాయిదా వేసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేసీఆర్ హరీష్ రావుకు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. అక్టోబర్ 7 వరకు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. వెకేషన్ తర్వాత వాదనలు వింటామన్న కోర్టు తెలిపింది. తదుపరి విచారణ అక్టోబర్ 7కు వాయిదా వేసింది. కాళేశ్వరంపై సీబీఐ విచారణ ఆపాలని, ఘోష్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కేసీఆర్ హరీష్ రావు పిటిషన్ దాఖలు చేశారు. కేసును సీబీఐకి ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయంపై స్టే కోసం కేసీఆర్ హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ హరీష్ రావుకి అయితే హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, ఇప్పటికైతే హైకోర్టు అక్టోబర్ 7 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించినట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఘోష్ కమిషన్ నివేదిక పైన ఎలాంటి చర్యలు తీసుకోవద్దు అనే దానిపైన కూడా ఇప్పటికే హైకోర్టులో కేసీఆర్ తో పాటు హరీష్ రావు యొక్క పిటిషన్ కూడా దాఖలు చేశారు. దాఖలు చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించి వాదనలు కూడా కొనసాగాయి. అయితే ముఖ్యంగా చూస్తే మాత్రము ఈ యొక్క ఘోష్ పిటిషన్ పైన తెలంగాణ ప్రభుత్వంపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పి కూడా దీనికి సంబంధించి ఒక వాదనలు వినిపించగా, అయితే ఇందులో మాత్రము కేసీఆర్ కి హరీష్ రావుకు స్వల్ప ఊరట లభించింది. అయితే అక్టోబర్ 7 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పి కూడా
హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా వెకేషన్ తర్వాత దీనికి సంబంధించి వాదనలు వింటామని, దాని తర్వాత దీనికి సంబంధించి పూర్తిగా దర్యాప్తు చేస్తామని చెప్పి కూడా హైకోర్టు ఇందులో దీనికి సంబంధించి కూడా ఒక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో స్వల్ప ఊరట కూడా లభించింది. అయితే ఇప్పటికే ఘోష్ నివేదిక పైన దీనికి సంబంధించి కాళేశ్వరం నివేదిక పైన సిబిఐకి అప్పగించాలని చెప్పి కూడా తెలంగాణ ప్రభుత్వము దీనికి సంబంధించి పూర్తిగా ఒక నిర్ణయం కూడా వచ్చినట్టుగా మనకు పూర్తిగా తెలుస్తుంది. కాబట్టి ఇందులో సిబిఐ కూడా అప్పగించవచ్చు. దీనికి సంబంధించి పూర్తిగా ఈ యొక్క ఆ కాళేశ్వరం నివేదిక మాత్రం తప్పుడు కలకలుగా ఉన్నాయి. ఈ యొక్క జీవోను కూడా రద్దు చేయాలి, ఈ యొక్క కమిషన్ కూడా రద్దు చేయాలి, దీనికి సంబంధించి రిపోర్ట్ కూడా రద్దు చేయాలని చెప్పి కూడా ఇప్పటికే పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం అసెంబ్లీలో దీనికి సంబంధించి చర్చలు జరిపిన నేపథ్యంలో చూస్తే మాత్రము ప్రధానంగా సిబిఐకి అప్పగించాలని చెప్పి కూడా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపైన కూడా దీనికి సంబంధించి హైకోర్టులో వాదన వినిపించిన నేపథ్యంలో అక్టోబర్ 7 వరకు మాత్రము తెలంగాణ ప్రభుత్వము ఎలాంటి చర్యలు తీసుకోవద్దు అనేది మాత్రం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంతో దీంతో కేసీఆర్ తో పాటు హరీష్ రావుకు కొంత ఊరట లభించని కూడా మనం అనుకోవచ్చు. అయితే అక్టోబర్ 7 తర్వాత మాత్రం ఎలాంటి వాదనలు కూడా సాగుతాయనేది మాత్రము చాలా ఆసక్తిగా వినిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే అసెంబ్లీలో కూడా ఈ యొక్క నివేదిక పైన కూడా తెలంగాణ ప్రభుత్వం ఒకవైపు యొక్క వాదన వినిపిస్తే మాత్రము టీఆర్ఎస్ సంబంధించిన మాత్రము మరోవైపు యొక్క వాదనలు కూడా చాలా వాడివేడిగా కొనసాగాయి. ఎందుకంటే ఈ యొక్క ఘోష్ నివేదికకు సంబంధించి మాత్రం పూర్తిగా తప్పులు తడకలుగా ఉన్నాయని చెప్పి కూడా హరీష్ రావు దీనిపైన అసెంబ్లీలో వినిపించారు వాదన దీనికి సంబంధించి. అయితే ఇదంతా కూడా హరీష్ రావు తప్పుతో పట్టిస్తున్నారని చెప్పి కూడా తెలంగాణ సంబంధించిన మంత్రులుగా చెప్పిన పరిస్థితి చూసి మొత్తానికి చూస్తే అక్టోబర్ 7 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేయడంతో స్వల్ప ఊరట కూడా లభించింది. రైట్, థ్యాంక్ యూ పవన్. కేసీఆర్ హరీష్ రావుకు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. అక్టోబర్ 7 వరకు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. వెకేషన్ తర్వాత వాదనలు వింటామని కోర్టు తెలిపింది. తదుపరి విచారణ అక్టోబర్ 7కు వాయిదా వేసింది. అయితే కాళేశ్వరంపై సిబిఐ విచారణ ఆపాలని, ఘోష్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కేసీఆర్ హరీష్ రావు పిటిషన్ దాఖలు చేశారు. కేసును సిబిఐకి ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయం పైన స్టే కోసం కేసీఆర్ హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. ఇటు ఘోష్ రిపోర్ట్ ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోకుండా అయితే ఇటు పిటిషన్ దాఖలు చేశారు మాజీ మంత్రి హరీష్ రావు అలాగే కేసీఆర్. ఈ రోజు పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. ఇప్పుడైతే కాస్త ఊరట లభించింది. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, మొత్తానికి అక్టోబర్ 7 వరకు అయితే ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించినట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? భారీ ఊరటనే చెప్పవచ్చు. ఎందుకంటే కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ను మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ తప్పుపడుతూ వస్తుంది కాబట్టి హైకోర్టులో కూడా ఇప్పుడు భారీ ఊరట లభించింది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు, మాజీ మంత్రి హరీష్ రావుకు. ఎందుకంటే అక్టోబర్ 7 వరకు కూడా ఎటువంటి చర్యలు తీసుకోవద్దని కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఆధారంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన, మాజీ మంత్రి హరీష్ రావు పైన ఎటువంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో దాంతో పాటుగా సిబిఐకి అప్పగిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పడం, దాని తర్వాత దాన్ని కూడా సవాల్ చేయడం తోటి సిబిఐ కూడా ఈ యొక్క కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ను అప్పగించొద్దు అని కూడా హైకోర్టు చెప్పడం తోటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు, మాజీ మంత్రి హరీష్ రావుకు హైకోర్టులో భారీ ఊరటని కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఈ యొక్క కేసు నిన్న విచారణ సమయంలో ఈ రోజు వాయిదా పడడం, ఈ రోజు ఒక కాళేశ్వరం కమిషన్ రిపోర్టు గతంలో రాష్ట్ర ప్రభుత్వం 60 పేజీల నివేదికను బయటికి విడుదల చేయడం, దాని తర్వాత మిగిలిన 600 పేజీల వరకు కూడా అట్లనే ఉంచుకోవడం, అసెంబ్లీలో దాన్ని ప్రవేశపెట్టి చర్చించడం, ఇదంతా కూడా కాళేశ్వరం కమిషన్ రిపోర్టు పూర్తి అవాస్తవాలతో కూడిన రిపోర్ట్ అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది. అనేక తప్పిదాలు అందులో పొందుపరిచారు. సో కాబట్టి వీటిని మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా అంగీకరించడం లేదు, రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి చెప్తూ వస్తుంది. దానిలో భాగంగానే ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్ట్ ఖచ్చితంగా పూర్తి అవాస్తవాలతో కూడిన రిపోర్ట్ అని చెప్పేసి సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుకు
హైకోర్టులో భారీ ఊరటని కూడా చెప్పవచ్చు. మరి ఇక ఇరు వాదనలు విన్న తర్వాత అక్టోబర్ 7కి వాయిదా వేసింది కాబట్టి సో అప్పుడు మరి ఇక హైకోర్టు మరి ఏం చెప్తున్న తర్వాత అనేది కూడా మనం అయితే వేచి చూడాలి. ప్రస్తుతం అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ను సిబిఐకి రాష్ట్ర ప్రభుత్వం అప్పగించొద్దని చెప్పేసి కూడా హైకోర్టు చాలా స్పష్టం చేసింది. రైట్, థ్యాంక్ యూ సైదులు.